చైర్మన్గా పదవిని చేపట్టబోతున్నారు. రమేష్. I, K.K. Chaudhary, assume the charge of Chairperson, Andhra Pradesh Khadi and Village Industries Board, Mangalgiri, Amaravati on 27th November 2024 as per the orders issued by the Government of Andhra Pradesh wide GO number 200 Industries and Commerce Department. Thank you everyone. గా మన కేకే చౌదరి గారిని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు నియమించడం, మరి ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ సభ్యుత గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావుకి, అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి మరి చాలా సంతోషం. ఎందుకనంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. మరి ఆ రోజు నుంచి ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014-19 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బస్సులో స్టార్ట్ చేసినటువంటి ప్రయాణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే 2019లో మాయమాటలు చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి ఓట్లేపించుకొని గెలిచిన తర్వాత ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. అన్ని రంగాలు కూడా నాశనం అయిపోయినాయి. మళ్ళీ ఇవాళ మనం ప్రతిపక్షంగా ఆ రోజు చేసినటువంటి పోరాటంలో ముఖ్యంగా యువత చూపించినటువంటి పాత్ర ఎప్పటికీ మర్చిపోలేం. దానికోసమే అనేక మంది కష్టాలు పడ్డారు. జైలుకి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం. నిన్ననే ఒక ఆయన కనిపించి లాఠీ మొక్క కూడా జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు, ఆయన బ్యాగులో పెట్టుకు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పడ్డాం. ఇవాళ ఎవరైతే నిజంగా కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో వాళ్ళకి మాత్రమే ఇవాళ పదవులు వస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎవరికైనా పదవి కావాలంటే నాయకులు చుట్టూ తిరిగితే పదవులు వచ్చాయి. ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా పిలిచి ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. గుర్తింపు కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తింపించి ఇవాళ మంచి అవకాశం ఇచ్చారు. కేకే చౌదరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. సబిత గారితో కలిసి మీరు చక్కగా కోఆర్డినేట్ చేసుకుని మీరు పనిచేస్తే
ఇవాళ అట్టడుగు వర్గాలకి, ఎందుకంటే ఖాదీ బోర్డులో చాలా అవకాశాలు ఉన్నాయి. 40 లక్షల నుంచి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయడానికి అవకాశం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. అవన్నీ కూడా అవగాహన కల్పించి అవసరమైతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో కూడా అవి ఇవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఏదో సబ్సిడీ, నేను చాలామందిని చూశాను. నేను కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు లోన్ కూడా మాకెందుకండి, ఆ సబ్సిడీ ఏదో ఇవ్వండి, 25,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, సబ్సిడీ ఉన్న చాలు. మన వీక్నెస్ చూసే జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలతో మనం సరిపెట్టాడు. 10,000 రూపాయలు మన కడుపు నిండుతా? ఇవాళ తీసుకున్నటువంటి 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి లాభాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఆ సబ్సిడీ తీసుకుని ఇవాళ మన కుటుంబం గడిచిపోతే సరిపోతుంది. ఆయన చెప్తాడు చేపలు పెట్టి తినటం కాదంటే నేర్పించాల్సి, చేపలు పట్టడం నేర్పించాలని చెప్పాడు. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఎవరికన్నా ఏదన్నా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి పరిస్థితి ఉందా? ఏ కుటుంబం నేను బాగుపడ్డాను ఆయన వల్ల అని చెప్పే పరిస్థితి ఉందా? కాబట్టి రేపు వచ్చే ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని డెఫినెట్గా మీరు కష్టపడి పనిచేస్తే ప్రజల్లో చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉన్నటువంటి మరి ఈరోజు ఒక మంచి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. మరి మంత్రి గారు సవిత గారు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. వారు మీరు కలిసి చేయండి, మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాబోయే 20-30 సంవత్సరాలు ఉంటే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం నడదు. వెళ్ళిపోయిన కంపెనీలన్నీ తిరిగి వస్తున్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చూడండి, మొన్న 6-7 కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంఓఎల్ చేసుకుని వెళ్తా ఉన్నారు, సంస్థలు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. టీసీఎస్ ఇలాంటి సంస్థలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ దుర్మార్గుడు వల్ల ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నటువంటి సంస్థలు కూడా ఇవాళ కేసులు పడిపోయినాయి, చూసాం. ఆదాని వాళ్ళు ఏమయ్యారు? కాబట్టి నిజమైనటువంటి పట్టుదల కృషి ఉన్న నాయకత్వంలో మనం ఉన్నాం. రాబోయే 20 సంవత్సరాలు మనందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఏకతాటి మీద నడిపించగలిగితే ప్రపంచంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కాదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ప్రముఖ 10 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆ రకంగా అందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరోసారి కేకే చౌదరికి వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. శ్రీ విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారికి మన వెంకటేశ్వరరావు గారు, బోను వెంకటేశ్వరరావు పుష్ప. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వీరందరి ఆశీస్సులతో ఈరోజు ఒక యువకుడికి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించారో వారందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో, రేపటి నుంచే 26 జిల్లాల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని, ప్రతి వస్తువును దేశ స్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.